జనరల్‌గా ఏంటి అంటే, ఇలాంటి ఒక డేటా సైన్స్ ఇన్‌స్టిట్యూట్ బెంగుళూరులో ఉంటే బావుంటదని నేను కూడా చాలా సార్లు అనుకున్నా. ఎందుకంటే మన హైదరాబాద్‌లో ఉంది ఇది. అండ్ దీని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు జనరల్‌గా ఏంటి అంటే, ఒక ఇన్‌స్టిట్యూట్ న్యూ బ్రాంచ్ స్టార్ట్ చేయాలి. లేకపోతే కొత్తగా ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేయాలనుకుంటే చాలామంది ఏం ఆలోచిస్తారు? జనరల్‌గా ఒక ఆఫీస్ ఉండాలి. మార్కెటింగ్ చేయాలి. మనం ఇక్కడ కూడా మనం ఎస్టాబ్లిష్ బ్రాండింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ప్రాపర్‌గా మనకి దీనికి సంబంధించి మంచి బ్యాచ్ అంటే మనం స్టార్ట్ చేసిన వెంటనే వితిన్ 2-3 మంత్స్‌లో మనం బ్యాచ్ పడేలాగా ఉండాలి. ఇలా ఆలోచిస్తారు గానీ చాలా తక్కువ మంది మాత్రమే మనము ఎండ్ గోల్ ఏంటి? ఒక స్టూడెంట్ మన దగ్గరికి వస్తున్నాడు అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎండ్ గోల్ ఏంటి? జనరల్‌గా ఏంటి ఎండ్ గోల్ ఏంటి? జాబ్ రావడం. వాళ్ళు మంచి ప్యాకేజ్‌తో వాళ్ళ కెరియర్‌ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలి అంటే దీనికి కంపెనీ అంటే ఇన్‌స్టిట్యూట్‌కి కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి? ప్లేస్‌మెంట్ సపోర్ట్ టీమ్. కంపెనీస్తో టైఅప్ అవ్వడం. అండ్ దీంతో పాటు ఒక స్టూడెంట్ మన దగ్గరకు వచ్చాడంటే వాడు ప్రాపర్గా అకామిడేట్ చేసి ప్రాపర్గా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసి డౌట్స్ వస్తే క్లియర్ చేసే విధంగా వస్తే ఖచ్చితంగా ఎండ్ గోల్కి రీచ్ అవ్వడానికి ఏమేమి రిసోర్సెస్ కావాలి, అప్డేటెడ్ కరికులము, ఇవన్నీ కూడా మనము ముందుగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఇక్కడ జాబ్ గ్యారంటీ ఇవ్వరు, కానీ జాబ్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తారు. ఎస్, మనం మాట్లాడుకుంటుంది ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ ఇప్పుడు బెంగళూరులో కూడా. అయితే ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే దాదాపు 350+ బ్యాచెస్ రన్ చేసిన తర్వాత నేను వాళ్ళ అంటే ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు, CEO కల్పన గారితో మాట్లాడేది. త్వరగా మీరు స్టార్ట్ చేయొచ్చు కదా, మొత్తం ఆల్మోస్ట్ వీళ్ళుండే బిల్డింగ్ లో ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ బిల్డింగ్ ఏదైతే KBHPలో ఉందో చాలా పెద్ద బిల్డింగ్ అది. 50-60% వీళ్ళే ఆక్యుపై చేశారు మొత్తం బిల్డింగ్ ని. అంటే అంత పెద్ద ఇన్స్టిట్యూట్, అంత సిస్టమ్ రన్ అవుతుంది అక్కడ. అరే మీరు ఎందుకని బెంగళూరులో స్టార్ట్ చేయలేదంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, ఒకసారి మీరు కూడా చూడండి. సో నేను కార్పొరేట్లో వర్క్ చేసినప్పుడు అట్లీస్ట్ చాలా మంది దే ఆర్ గ్రాడ్యుయేట్స్ బట్ దే ఆర్ నాట్ ఇండస్ట్రీ రెడీ అండ్ దే మస్ట్ హ్యావ్ గాన్ త్రూ సమ్ ట్రైనింగ్స్. బట్ ఏంటంటే అదంతా ఓన్లీ ఫర్ ఫార్మాలిటీ, సగం సగం నేర్చుకుని వచ్చేవాళ్ళు. సో అవర్ ఇంటెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టు make you work on different use cases, case studies. So that is where when you go to any company you should be able to showcase your skills, knowledge. So ippadiki so far easily we would have made 10,000 people becoming data scientists. So atlage next kuda for the subsequent years in different cities like Bengaluru. So definitely see, if you are someone struggling to get a job and if you are really serious about your career, you just come to us and we will train you till you get placed. It may take 3 months, 6 months, 12 months, or even it may take more than 12 months also. So our promise is to be with you and throughout your journey, and we'll ensure that you land in a very good company, and that too data science is a very booming technology. So there will be millions of jobs created. So irrespective of recession unda leda adanta pakkana pedte, AI is going to rule the world for sure. So be part of that revolution, and daniki super intelligent kuda undana avasaram ledu. Okay na? So we are there to help you. Okay na? So it is just we need your time and we need your focus, and rest everything leave it to us. We'll make you a data scientist. Hello viewers and hello Bangalore. I'm here to share good news. We are going to start our Innomatics Research Labs branch in Bangalore. So మేము చాలా మంది అడుగుతూ ఉండే, హైదరాబాద్ లో చాలా ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి అండ్ వీఆర్ నోన్ ఫర్ బెస్ట్ డేటా సైన్స్ ఎట్టెక్. సో వై ఆర్ యూ నాట్ స్టార్టింగ్ ఇన్ బెంగళూరు అని చెప్పేసి చాలా మంది అడుగుతుండే. సో వాళ్ళకి అదే చెప్తుండే, అంటే ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయడం అంటే ఏదో ఒక స్పేస్ రెంట్ తీసేసుకొని అక్కడ క్లాసెస్ స్టార్ట్ చేయడం అనేది కాదు. సో ఓన్లీ ట్రైనింగ్ చేస్తే ఇప్పుడు మమ్మల్ని నమ్మి వచ్చిన క్యాండిడేట్స్కి వాళ్ళ ఎండ్ గోల్ ఏంటి అని అంటే వీ హ్యావ్ టు షో దెమ్ ద ప్లేస్మెంట్. సో ఒక ప్లేస్మెంట్ ఇవ్వాలి అని అంటే జస్ట్ ట్రైనింగ్ ఇచ్చేసేస్తే వాళ్ళకి జాబ్ రాదు. సో దానికంటూ ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ చేయాలి. సో దానికి ఒక బెటర్ ట్రైనర్స్ కావాలి అండ్ మెంటర్స్ కావాలి అండ్ దెన్ ప్లేస్మెంట్ సపోర్ట్ కావాలి. సో అండ్ ద కనెక్షన్స్ విత్ ద కంపెనీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎకో సిస్టమ్ అంతా బిల్డ్ అయిన తర్వాతనే వీ వాంటెడ్ టు లాంచ్ అవర్ న్యూ బ్రాంచ్ ఇన్ బెంగళూరు. సో we were doing lot of back end work from many days. So now we are ready and we are going to start in Bangalore. And అనిపించిన తర్వాతనే మేము ముందుకు వచ్చేసేసి చాలా మంది క్యాండిడేట్స్ కూడా
దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ. మాకు నార్మల్గా వచ్చే ఎంక్వైరీస్లో కూడా చాలామంది హైదరాబాద్ ఉంటున్నారు, అండ్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ బెంగళూరు. ఆల్రెడీ వీఆర్ గెటింగ్ దోస్ ఎంక్వైరీస్. సో వాళ్ళకి అదే చెప్పాము, సూన్ మేము వస్తాము, సో అంటిల్ దెన్ మీరు హైదరాబాద్లో నేర్చుకోండి ఆర్ అదర్వైజ్ ఆన్లైన్లో నేర్చుకోండి అని చెప్పేవాళ్ళము. బట్ నౌ ఐ మీన్ హ్యాపీలీ సే దట్ you guys can come and attend the classes in our Bangalore branch. And as we always say, మేము ఎప్పుడు జాబ్ గ్యారంటీ అనేది ఎప్పటికీ ఎవరికి ప్రామిస్ చేయమండి, అండ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దట్. సో బట్ ఇన్ ఇన్నోమాటిక్స్ వాట్ వీ ఆల్వేస్ సే ఇస్ వీ కెన్ సపోర్ట్ యూ అంటిల్ యూ గెట్ ప్లేస్డ్. సో మేము మీకు జాబ్ రావడానికి కావాల్సిన ట్రైనింగ్ కానీ, మెంటరింగ్ సపోర్ట్ కానీ, రెజ్యూమే బిల్డింగ్ సెషన్స్ కానీ, లేకపోతే రివర్స్ ప్రెజెంటేషన్స్, ఐ మీన్ మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ని మీరు ఇంటర్వ్యూయర్ ముందు ఒక కాన్ఫిడెంట్గా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఏదైతే కావాలో అవన్నీ మేము మిమ్మల్ని ట్రైన్ చేస్తాము. సో ఒక ఇంటర్వ్యూయర్ ముందు కూర్చునేటప్పటికి మీకు ఏ స్కిల్ సెట్ కావాలి, ఇట్ కెన్ బి టెక్నికల్ స్కిల్ సెట్, ఇట్ కెన్ బి సాఫ్ట్ స్కిల్స్, ఇట్ కెన్ బి ద యాటిట్యూడ్. సో వీటి మీద మిమ్మల్ని మేము ట్రైన్ చేసి మీకు జాబ్ వచ్చేంత వరకు మాదే బాధ్యత. సో విజన్ తోనే మేము బెంగళూరులో కూడా లాంచ్ చేస్తున్నాము. సో యూ బీ రెడీ, వీఆర్ హియర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కెరీర్. You just need to come with a mindset saying that I'll be there and I'll follow all the processes or the programs which were set by Innomatics can be followed. It can be training and it can be assessments which we will be conducting, which will prove your ability and technical skills, and then conducting the hackathons, and you have to participate on those hackathons. So అలాంటి వాటి మీద మేము ఇచ్చిన ప్రతి అసెస్మెంట్ కానీ, మేము చెప్పే ప్రతి పాయింట్స్ కానీ మీరు వచ్చి నేర్చుకుంటే మిమ్మల్ని మేము జాబ్లో ఈజీగా ప్లేస్ చేయగలుగుతాము. సో దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. బెంగళూరు వీఆర్ కమింగ్ సూన్, అండ్ దెన్ వీఆర్ hoping that we are going to make the same mark which we made in Hyderabad, the same as well in Bangalore also. థ్యాంక్ యూ. సో జనరల్గా ఏంటి అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కానీ, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ కానీ, అడ్వాన్స్డ్ టాపిక్స్ కానీ, అండ్ లింక్డ్ఇన్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం కానీ, లిమిటెడ్ బ్యాచ్ సైజెస్ కానీ, అసలు వీళ్ళు ప్లేస్మెంట్ ఎన్ని రకాలుగా చేస్తారు, అసలు ఏ విధంగా ఉంటుంది, నేను వాళ్ళ ప్లేస్మెంట్స్ టీమ్తో కూడా మాట్లాడడం జరిగింది. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ అమేజ్డ్, సచ్ ఏ గ్రేట్ టీమ్ అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను వాళ్ళతో మింగిల్ అయ్యాను. అంటే ప్లేస్మెంట్ టీమ్తో కూడా, ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్స్తో వాళ్ళతో మాట్లాడాను నేను. ఆ ఇంటరాక్షన్ కూడా అయింది నాకు. అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న స్టూడెంట్స్తో కూడా మాట్లాడాను. వెరీ రీసెంట్గా జాబ్స్ వచ్చిన స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, ఒక్కసారి మీరు కూడా చూడండి, వాళ్ళు ఎక్కడి నుంచి ఆన్లీ జాబ్ చేసుకునే వాళ్ళు కూడా అంటే ఇట్లా ఫీడ్బ్యాక్ గురించి, నేను ఒకరు వస్తున్నారు రీసెంట్గా జాబ్ వచ్చిన కొంతమంది రమ్మంటే జాబ్ చేసుకున్న స్టూడెంట్ కూడా వచ్చి నాకు ఇన్నోమేటిక్స్ ఈ విధంగా హెల్ప్ చేసిందని చెప్తా ఉన్నారు. అది కూడా మీరు చూడొచ్చు. అంటే ఇప్పుడు జనరల్గా అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాయి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తామంటారు. సో ఇక్కడ నీకు జాబ్ వచ్చింది కాబట్టి వాట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వేరే ఇన్స్టిట్యూట్తో, అంటే వాళ్ళ నేమ్స్ అవసరం లేదు, బట్ అన్ని ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసుకుంటే వై ఇన్నోమేటిక్స్ అనేది మీ పాయింట్? ఓకే, ద ఫస్ట్ థింగ్ ఈస్ నాకు ఇప్పుడు 2 o'clock నుంచి లాగిన్ ఉంది, లైక్ ఈరోజు నాకు ఆఫీస్ ఉంది, బట్ మార్నింగ్ లేసి నేను ఇన్నోమేటిక్స్ దాకా వచ్చాను అంటే లైక్ ద గ్రాటిట్యూడ్ ఐ హ్యావ్ ఫర్ ఇన్నోమేటిక్స్. నాకనే కాదు, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోర్ట్, నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఐ డోంట్ టేక్ నేమ్, అతనిది డీప్ లెర్నింగ్ అయిపోయింది. ఓకే, అంటే 8 month కోర్స్ అయిపోయింది, బట్ హీఈస్ నాట్ లైక్ జాబ్కి తను అప్లై చేస్తున్నాడు కానీ క్రాక్ చేయలేకపోతున్నాడు. నాతో పాటు మళ్ళీ డిఎల్ చేశాడు, అంటే 16 to 2 years. మళ్ళీ తను ఏం రిక్వెస్ట్ చేశాడంటే మళ్ళీ నేను డీప్ లెర్నింగ్ చదువుతా అన్నాడు. డూ యూ థింక్ ఎనీ ఇన్స్టిట్యూట్ కెన్ అలో అ పర్సన్ టు సిట్ ఫర్ 2 years అండ్ గివ్ ప్లేస్మెంట్స్? ట్రూ. అంటే బ్యాచ్ అయిపోయింది, ఇక పంపించేయాలనే ఉంటారు కానీ లైక్ నెవర్. నేను కూడా చెప్తున్నా కదా, 9 to 6 ఇక్కడ ఉండేవాడిని. అరే బాబు నువ్వు వెళ్ళరా, 8 months నుంచి ఉన్నావు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళకు ఉంటుంది కదా లైక్ రావాలని. దే ట్రైడ్, లైక్ ముందు ఈ 2 floors ఉండే, లైక్ దే బాట్ అప్పర్ ఫ్లోర్స్ యాజ్ వెల్, బట్ స్టూడెంట్ ఎప్పుడు డినై చేయలేదు డోంట్ స్టే అని. సో దట్స్ వాట్ లైక్ అండ్ హానెస్ట్గా నేను అదే పనిగా ఈరోజు మళ్ళీ నాకు 2 లాగిన్ ఉంటుంది, బట్ మార్నింగ్ లేసి వచ్చానంటే ద గ్రాటిట్యూడ్ ఐ హ్యావ్ ఫర్ ఇన్నోమేటిక్స్. ఓకే, థ్యాంక్స్. సో అన్లిమిటెడ్ ఇంటర్వ్యూస్, డౌట్స్ క్లియరెన్స్ సెషన్, సాఫ్ట్ స్కిల్, ప్రెజెంట్ స్కిల్, నాన్-ఐటీ నుంచి వాళ్ళ మొత్తం ఇన్నోమేటిక్ రీసెర్చ్ ల్యాబ్ హైదరాబాద్ టూర్ చేసినప్పుడు మొత్తం కూడా ఏంటి అంటే స్పెషల్ కేసెస్, నాన్-ఐటీ నుంచి ఐటీలోకి వచ్చిన వాళ్ళకు కూడా చాలా మందికి వాళ్ళు జాబ్స్ అనేది ఈ ప్రాసెస్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మాక్ ఇంటర్వ్యూస్ చూసుకున్నా, తర్వాత ప్లేస్మెంట్ డ్రైవ్ చూసుకున్నా, జాబ్ ఆపర్చునిటీస్ చూసుకున్నా,
ఇలా ప్రతి ఒక్కటి ఒక స్టూడెంట్ వచ్చిన కాడి నుంచి అతనికి కావాల్సిన ప్రతి ఒక్కటి అందిస్తూ వాళ్ళు సక్సెస్ఫుల్గా హైదరాబాద్లో దూసుకెళ్తున్నారు. అండ్ ఇదే ప్రాసెస్ ఈ మొత్తం ఈ ఎకో సిస్టమ్ మొత్తం మనం బిల్డ్ చేయాలి. ఒక స్టూడెంట్ మన దగ్గరకు వచ్చిన వాడిని ఎండ్ గోల్ ఏంటి? జాబ్ రావాలి. నేను జాబ్ గ్యారంటీ ఇవ్వను, కానీ జాబ్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తాను. మంత్లీ 12 to 30 ఇంటర్వ్యూస్ నేను పెట్టించగలుగుతాను. ఇంకా అవసరమైతే వాళ్ళకి రికమెండేషన్ లెటర్ కూడా నేను ఇచ్చి పంపించగలుగుతాను. సో విచ్ ఇస్ వెరీ యూనిక్ థింగ్. అండ్ ఇప్పుడు మన బెంగళూరులో వస్తూ ఉంది. నెక్స్ట్ January 20 బ్యాచ్ స్టార్ట్ అవుతా ఉంది. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అయితే సీట్స్ ఫిల్ అయ్యాయని విన్నాను. సో ఇక్కడ ఏంటి అంటే ఒక స్టూడెంట్ వచ్చిన దగ్గర తర్వాత అతను ఎండ్ గోల్ ఏంటి అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ మనం క్లియర్గా జాబ్ తెచ్చుకోవడం, ఆ జాబ్ వచ్చే వరకు కూడా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ డెఫినెట్లీ ఇలాంటి డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో రావడం చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు, ఇలాంటి ఇన్స్టిట్యూట్ బెంగళూరులో లేదా బెంగళూరులో ఉంటే మేము జాయిన్ అవుదాం కదా అని చెప్పి. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. ఒకసారి మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి ఇన్స్టిట్యూట్ మన బెంగళూరులో కూడా రావడం అనేది చాలా మంచి విషయము. థ్యాంక్ యూ.